హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకున్నాను. నేను బాగున్నాను. పీవీసీ గ్యాంగ్ బాక్స్ అయితే ఒక 8 మోడల్ ఇది. పీవీసీ గ్యాంగ్ బాక్స్ 8 మోడల్ ఇది. ఏ విధంగా వేసుకుంటానంటే దీంట్లో 8 స్విచ్లు పడతాయి. ఓకేనా, దీంట్లో అయితే 8 స్విచ్లు పడతాయి. నేనైతే ఇప్పేసిన 4 స్క్రూలు ఉంటాయి దీనికి. నేను ఇప్పేసిన, ఓపెన్ చేసుకున్నాం. ఓకేనా, ఏ విధంగా వేసుకోవాలనేది నేను చెప్తాను నేను. ఓకేనా, దీనికి 2 సాకెట్లు అయితే వేస్తాం మనం. 2 సాకెట్లు ప్రెస్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా 2 సాకెట్లు అయితే ప్రెస్ చేస్తున్నాం. ఓకేనా, ఇదేమో 16 amps. ఇది ఇక్కడ ఉన్నది 16 amps. ఇది నార్మల్ సాకెట్. ఇది ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నాం. ఓకే, ఈ విధంగా అయితే ప్రెస్ చేస్తున్నాం. ఓకేనా, ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక 2 ఇండికేటర్లు ఇట్లా పెడుతున్నాం. ఓకే, 2 MCBలో 10 amps MCBలో. ఓకేనా, 10 amps MCBలో 2 పెడుతున్నాను నేనైతే. ఓకేనా, 2 MCBలో అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా 2 MCBలు ఫిట్ చేసుకుంటున్నా. ఓకేనా, ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకున్నాం కదా MCBలో. ఓకే, 10 amps MCBలో 2 ప్రెస్ చేసేసాను. ఓకే కదా, ఇప్పుడు కలెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది చూపిస్తున్నాను నేను. ఫస్ట్ అయితే పేస్కి ఇచ్చుకుందాం మనం. పేస్కి ఇచ్చుకున్నట్టయితే తీసుకోవాలి. ఓకేనా, నిండుగా ఉండాలి అవసరం ఉంటుంది. ఈ విధంగా MCBకి అయితే కలెక్షన్ ఇస్తాం. 1 సైడ్ అయితే MCBకి చూసుకోవాలి. ఒక్కోసారి మర్చిపోతుంటాం, ఏ విధంగా ఇస్తున్నాం అనేది చూసుకోవాలి మనం. ఒక్కోసారి మర్చిపోతుంటాం, కలెక్షన్ ఇచ్చుడు ఇట్లా అని కాదు. ఈ సాకెట్లు ఉల్టా పల్టా అవుతుంటాయి, అప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. ఓలో ఎంతమంది ఉల్టా పల్టా వేసిరు అనేది కామెంట్ చేయండి. ఒక్కోసారి మర్చిపోయి ఉల్టా వేస్తుంటారు. ఎంత పని వచ్చిన వాళ్ళు అయినా సరే ఉల్టా వేస్తుంటారు, కామన్ అది. మళ్ళీ తర్వాత అయిపోయినాక, వర్క్ అయిపోయినాక అయితే చూసుకుంటాము. ఓకేనా, ఈ విధంగా అయితే టైట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా టైట్ చేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది కదా, రైట్ సైడ్కి రావాల్సి ఉంటుంది, ఇక్కడికి రావాల్సి ఉంటుంది. చూసుకొని సివిల్ తీసుకుంటాను నేనైతే. ఇక్కడ సివిల్ తీసుకొని దానికి వెళ్ళి తొడిగిచ్చేస్తా. ఓకే, ఈ విధంగా సివిల్ తీసుకున్నాం కదా, దీనికి కావాల్సినంత చూసుకొని కట్ చేసుకుంటా. ఇంత చూసుకొని కట్ చేసుకున్నాం కదా. ఓకే, ఇక్కడ ఇలా సివిల్ తీసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా సివిల్ తీసుకున్నాం కదా, ఇందులోకి వెళ్ళి దూపాలి. ఇప్పుడు ఇక్కడ దూపితే అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మెల్లగా కొద్దిగా రిస్క్ అయినా సరే ఈ విధంగా చేసుకున్నాం అనుకో కొద్దిగా బెటర్గా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇక్కడికైతే వచ్చేసింది. ఇప్పటిదాకా నేను సివిల్ తీసింది అయితే ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు స్కూల్ డైర్తోనే టెస్టర్తో అయితే టైట్ చేస్తున్నాను నేను. ఓకే, టైట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ కలెక్షన్స్ అయిపోతుంది, తీసుకొని సరిపోతుంది. ఓకే, టైట్ అయిపోయింది కదా. ఇక్కడ నూటలు వస్తాను ఇది వీళ్ళకు. ఓకే, చూపిస్తాను నేను నూటలు ఏ విధంగా ఇచ్చుకోవాలని. ఇక్కడ మళ్ళా మెయిన్ ఇక్కడ MCBకి మళ్ళీ MCBకి ఇస్తున్నాం కదా, మళ్ళీ ఇట్లా అలాగే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటిదాకా అక్కడ ఇచ్చేసినాం కదా, చూసుకొని దూపేద్దాం. ఓకేనా, సివిల్ కట్ కాకుండా చూసుకోవాలి. సివిల్ కట్ అయినట్టయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ సివిల్ అయితే కట్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇందులోకి వెళ్ళింది కదా. ఓకే, ఇందులోకి వెళ్ళింది, చూస్తుగా కనబడుతుంది. ఇందులోకి అయితే తీసేసాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నట్టు టైట్ చేసుకుందాం. నట్టు టైట్ చేసుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది. కొద్దిగా మంచిగా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఒక్కోసారి లూజ్ అవుతుంటాయి. ఓకే, ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఇట్లా టైట్ లూజ్ చేసుకొని ఇది ఇలా లోపల ఈ స్క్రూలు వేరే ఇట్లా దీనికైతే వేసేసాను, సెట్ చేసేసాను నేను. ఓకే, అయిపోయింది. ఇక్కడ రైట్ సైడ్ రావాలి కదా, ఇక్కడ సైడ్ రావాల్సి ఉంటుంది ఇది. ఓకేనా, మనం ఇక్కడ కట్ చేసుకుందాం. ఇక్కడ కట్ చేసుకొని
ఈ సివులు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ లీడ్ తీసుకుంటున్నాం కదా, ఇక్కడ లీడ్ అయితే తీసుకుంటున్నాము. దీనికి హెవీగా తీసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా. ఓకేనా, ఎక్కువ తీసుకున్నాం అనుకో బెటర్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈ విధంగా ప్రెస్ చేసేసాను, టైట్ చేస్తున్నాను. చూసారు ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ ఇట్లా వెళ్ళింది, కనబడదు కదా, ఇక్కడ ఇట్లా వెళ్ళింది అన్నట్టు. ఇది అయిపోయింది ఇంతవరకు. ఓకే, ఇప్పుడు ఒక పీస్ కలెక్షన్ అనేది అయిపోయింది అన్నట్టు. మళ్ళీ ఆ విధంగానే ఇంకో దాని కలెక్షన్ తీసుకోవడానికి లీడ్ తీస్తున్నా. ఓకేనా, ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం లీడ్లు సరిగ్గా బరాబర్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ తక్కువ చేయకూడదు. ఎక్కువ తక్కువ చేసినట్టయితే కొద్దిగా ఆనే అన్నట్టు ఉందనుకో, అప్పుడు బస్ట్ అవుతుంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు పేస్ వైర్కి అయితే మొత్తం కలెక్షన్ ఇచ్చేద్దాం. ఒక వైర్ తర్వాత ఒకటి ఇచ్చేద్దాం. ఇందులో బొక్క ఉంది కదా, ఈ బొక్కలకి అయితే ఇస్తున్నా. ఓకేనా, ఇక్కడ కటింగ్ ప్లేట్ సాయంతో అయితే మళ్ళీ పెట్టేసేద్దాం. ఓకేనా, ఇక్కడ కటింగ్ ప్లేట్ సాయంతో ఇలా ఉడిదిప్పుకున్నట్టయితే గట్టిగా అయిపోతాయి. అవి ఒక లీడ్ బయటకు ఉండదు అన్నట్టు, లీడ్లు అనేది బయటకు ఉండవు. ఓకేనా, అయితే తీసేసుకున్నాం కదా, స్క్రూ అయితే తిప్పుకున్నాం. ఇందులోనైతే కలెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇవి ఇందులో కలెక్షన్ తీసుకున్నట్టయితే, ఓకే ఇందులో కలెక్షన్ తీసుకున్నాం కదా, మంచిగా టైట్గా కలెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఇలా ఒడిదిప్పాల్సి ఉంటుంది, కలెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా కలెక్షన్ తీసుకున్నట్టయితే బాగా టైట్గానే అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా టైట్ కలెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇది అయిపోయింది. పీస్ కాడికి అయితే అయిపోయింది. ఇప్పుడు పీస్ కలెక్షన్ అయిపోయింది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు నూటల్ కలెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది కదా, నూటల్కి ఏ విధానం చేస్తాను అనేది చూపిస్తాను నేను. బ్లాక్ వైర్ అయితే తీసుకుందాం. ఇప్పుడు బ్లాక్ వైర్ అయితే తీసుకున్నాం కదా, బ్లాక్ వైర్ తీసుకొని ఏ విధంగా ఇవ్వాలి కలెక్షన్ అనేది చూపిస్తున్నా. ఇదంతా నూటల్ వస్తుంది. ఇందులోకి అయితే తొలగిస్తున్నాను నేను. అది కొద్దిగా గట్టిగా ఉంటుందనే ఉద్దేశంతో అయితే తొలగిస్తున్నా. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఇక్కడ కలెక్షన్ చేయాలి. దానికైతే కలెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఓకే, అందులో తొలగిచ్చేసాను. ఇందులో తొలగిచ్చాను కదా. ఓకే, ఈ విధంగా నట్ అయితే టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇట్లా టైట్ చేయాల్సి ఉంటుంది స్క్రూ. ఓకేనా, ఈ విధంగా టైట్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ దానికి వెళ్ళి దానికి తొడిగేయాల్సి ఉంటుంది. ఓకేనా, అయిపోయాక పెడితేప్పుడు చూపిస్తాను నేను. ఇక్కడ మనం అది చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ వైర్ అనేది ఇక్కడ ఇచ్చేద్దాం నోటలో. ఓకేనా, ఇందులోకి అయితే తొడగాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా తొడిగేస్తున్నాం. ఓకేనా, ఈ విధంగా అయిపోయింది కదా, తొడిగేసిన కదా. నాటు టైట్ చేసుకుని సరిపోతుంది. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇట్లా అయితే హెవీగా ఉంటుంది అన్నట్టు, కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఓకేనా, ఇట్లా అయితే కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఆ విధంగా అయితే ఓకేనా. ఇప్పుడు మెయిన్ వైర్ అయితే కలెక్షన్ ఇస్తున్నాను నేను. మెయిన్ వైర్ ఇందులోకి వెళ్ళి పెట్టేస్తున్నాను కానీ నోటల్ ఇది. ఓకే, నోటల్ అయితే పెట్టేయడం జరిగింది. ఇక్కడ కటింగ్ ప్లేట్ సాయంతో అయితే ఇలా టైట్ చేయవలసి ఉంటుంది. ఇదంటే ఇట్లా ఒక లీడ్ బయటకున్న కొద్దిగా పార్క్ వస్తుంది. పార్క్ అంటే అదే కొద్దిగా చెరుకు ఉంటుంది కదా, అదన్నే పార్క్ అంటారు. ఓకేనా, ఇందులోకి వెళ్ళి ఇలాగ తొలగేసేయాలి. ఓకే, అన్నీ అయితే వచ్చేసినాయి, మంచిగా బెటర్గా వచ్చినాయి. కొద్దిగా లేట్ అయినా సరే వర్క్ మంచిగా నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆన్ చేసి అయితే చూపిస్తాను నేను ఏ విధంగా వర్క్ చేస్తుందని. ఓకేనా, ఇప్పుడు టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే స్క్రూలు వేసేద్దాం. ఇక్కడ 4 స్క్రూలు తీసిన అని చెప్పిన కదా. ఈ బోర్డుతో వచ్చిన స్క్రూల కంటే మనం ఇది బ్లాక్ స్క్రూలు అంటారు, స్టార్ స్క్రూలు. ఇవి స్టార్ స్క్రూలు వేసుకుంటే బెటర్గా ఉంటాయి. బ్లాక్ స్క్రూలు అంటారు, స్టార్ స్క్రూలు అంటారు. ఈ స్క్రూలను అయితే ఈ విధంగా వేసుకుంటే బెటర్గా ఉంటాయి. ఇప్పడానికైనా ఫిట్ చేయడానికైనా కంఫర్టబుల్గా ఉంటాయి మనకైతే.
స్టార్ స్క్రూలు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 4 స్క్రూలు అయితే వేస్తున్నాం కదా. ఓకేనా, ఈ విధంగా 4 స్క్రూలు అయితే వేస్తున్నా. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా వర్క్ చేస్తా అనేది చూపిస్తా. ఓకే, ఈ విధంగా కవర్ అయితే వేస్తున్నా. ఇది కవర్ అంటారు, ప్లేట్ మీద కవర్ ఇది. ఓకేనా, ఓకే, నీట్గా అయిపోయింది కదా. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ మీ. ఓకే, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఈ రెండు అయితే వర్క్ చేస్తున్నాయి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్.